ఒక కాకి చెప్పిన 3 అద్భుతమైన మాటలు. స్వంత రక్తం కలిగిన అన్నదమ్ముళ్ళు కూడా ఈ మూడింటిని చూడగానే వారు మిమ్మల్ని ఖచ్చితంగా మోసం చేస్తారు. ఒక అందమైన నదీ తీరాన ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు పైన ఒక తెలివైన కాకి నివసిస్తూ ఉండేది. అదే చెట్టు చుట్టుప్రక్కలలో ఒక నక్క కూడా నివసిస్తూ ఉండేది. ఒకరోజు ఆ నక్క ఆ మర్రి చెట్టు కిందకు వచ్చి ఆ కాకిని చూస్తూ, "ఓ కాకి, నువ్వు చాలా తెలివైన దానివి. నీకు మానవుల స్వభావం గురించిన చాలా జ్ఞానముంది. నాకు ఒక్క విషయం చెప్పు. మానవులలో స్వంత రక్తం కలిగిన అన్నదమ్ముళ్ళు కూడా ఒకరిని ఒకరు మోసం చేసుకుంటారా? ఒకవేళ మోసం చేసుకుంటే ఎందుకు అలా మోసం చేస్తారు? దానికి గల కారణాలు ఏమిటో నాకు కొంచెం వివరించి చెప్పు" అంటూ అడుగుతుంది. అప్పుడు ఆ కాకి, "ఓ నక్క, మానవుడైనా జంతువైనా బుద్ధి మారితే బంధాలు బలహీనమవుతాయి. స్వంత అన్నదమ్ముళ్ళైనా సరే ఈ 3 వస్తువులను చూడగానే వారు మారిపోతారు" అని అంటుంది. అప్పుడు ఆ నక్క ఆశ్చర్యపోతూ, "అంత ప్రమాదకరమైన వస్తువులు ఏమిటి? వాటి వల్ల స్వంతవారు కూడా మోసం చేస్తారా?" అంటూ అడుగుతుంది. అప్పుడు ఆ కాకి, "నీకు ఒక అద్భుతమైన కథను చెబుతాను. దీనిని నువ్వు చాలా జాగ్రత్తగా విను. నువ్వు అడిగిన ప్రశ్నలన్నింటికీ ఈ కథలోనే సమాధానం లభిస్తుంది" అంటూ కథను చెప్పడం ప్రారంభించింది. పూర్వం ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ ఊరిలో అందరూ కలిసిమెలిసి ఎంతో ఆనందంగా ఉండేవారు. అందరూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉండేవారు. అలా ప్రశాంతంగా ఉన్న ఊరిలో ఒకరోజు భయంకరమైన ఒక సంఘటన జరిగింది. అడవిలోంచి ఒక భయంకరమైన జంతువు ఆ గ్రామం వైపుకు వచ్చింది. ఎవ్వరూ దాని ముఖాన్ని స్పష్టంగా చూడలేదు. కానీ ఆ జంతువు చేసిన పనులు మాత్రం అందరి గుండెల్లో తీవ్రమైన బాధను నింపాయి. మొదటి రోజునే ఆ క్రూర జంతువు పంట పొలాల్లోకి వచ్చి పొలాలను నాశనం చేసింది. ఉదయం లేవగానే పొలాలకు వెళ్లి చూసిన రైతులు ఎంతగానో బాధపడ్డారు. ఆ జంతువు అంతటితో ఆగలేదు. రెండవ రోజున ఆ క్రూరమైన జంతువు నేరుగా ఊరిలోకి చొరబడి 2 ఆవులను, 1 దూడను చంపేసింది. ఇక 3వ రోజు ఏకంగా ఒక రైతుపైనే దాడి చేసింది. ఇక 4వ రోజున ఒక చిన్న బిడ్డను పట్టుకొని అడవుల్లోకి లాక్కు వెళ్లి చంపేసింది. ఇక అప్పటి నుండి ఆ గ్రామంలో భయం మొదలయ్యింది. ఎవ్వరి మొహంలోనూ ఆనందం లేదు. ఆ జంతువు ఎప్పుడు ఎటునుంచి వచ్చి ఎవరిని చంపేస్తుందో అంటూ అందరూ భయపడుతున్నారు. ఆ ఊరిలో ఉన్న ప్రజలందరూ తమ తలుపులను బలమైన కర్రలతో బిగించి పెట్టేశారు. ఇక పశువులను పొలాల దగ్గర కట్టివేయకుండా వాటిని ఇంట్లో గదులల్లో దాచిపెడుతున్నారు. ఎవ్వరూ కూడా రాత్రి సమయంలో ఒంటరిగా బయటకు రావడానికి ధైర్యం చేయడం లేదు. ఎవ్వరూ పొలాలకు వెళ్లడం లేదు. పంటను పండించడం ఆగిపోయింది. ఇక భయమనేది మరీ ఎక్కువగా అయితే వేరే వారికి సహాయం అడగవలసి వస్తుంది. ఇక కొంతమంది యువకులు, వృద్ధ మహిళలు కలిసి సహాయం కోసం మహారాజు వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇక మరునాడే అందరూ కలిసి మహారాజు వద్దకు చేరుకొని ఆ మహారాజుతో ఇలా అంటున్నారు, "మహారాజా, మాకు చాలా పెద్ద కష్టం వచ్చింది. మహారాజా, ఒక క్రూరమైన జంతువు అడవిలోంచి వస్తూ మా పొలాలను నాశనం చేసింది. మా ఆవులను, దూడలను చంపి తినేసింది. ఇప్పుడు మా ప్రాణాలను కూడా తీసేస్తుంది. మేము దానిని ఏమీ చేయలేకపోతున్నాం. పంటను పండించలేకపోతున్నాం. ఒంటరిగా బయట తిరగలేకపోతున్నాం. ఇలాగే జరిగితే ఏదో ఒక రోజున మేమందరం కూడా మరణిస్తాం. మీరే ఎలాగైనా మమ్మల్ని రక్షించాలి" అంటూ వేడుకున్నారు. వారి బాధలను విన్న మహారాజుకు చాలా బాధ కలిగింది. వెంటనే మహారాజు ఒక ప్రకటన చేశాడు. ఎవరైతే ఆ క్రూర జంతువును చంపుతారో వారికి వెండి, బంగారం బహుమతిగా ఇస్తాను అంటూ ప్రకటన చేశాడు. ఆ ప్రకటన రాజ్యం మొత్తం ప్రచారం చేశారు. కానీ ఎవ్వరూ ఆ జంతువును చంపడానికి ముందుకు రావడం లేదు. ఎందుకంటే ఎంత ధనం, బంగారమున్నా అది ప్రాణం కంటే ఎక్కువ కాదు కదా. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. కానీ ఎవ్వరూ కూడా ఆ జంతువును చంపడానికి ముందుకు రాలేదు. ఆ జంతువు యొక్క దాడులు ఆగడం లేదు. ఇంకా భయం పెరిగిపోయింది. పొలాలు మొత్తం ఎండిపోయాయి. ఆ గ్రామం మొత్తం ఏడుపులతో నిండిపోయింది. అప్పుడు మహారాజు మరో భారీ ప్రకటన చేశాడు. ఆ జంతువును ఎవరైతే చంపి తీసుకువస్తారో వారికి నా కూతురుని ఇచ్చి వివాహం చేస్తాను. అలాగే నా రాజ్యంలోని సగభాగాన్ని వారికి ఇచ్చేస్తాను అంటూ రాజ్యం మొత్తం ప్రకటించేశాడు. ఆ ప్రకటన రాజ్యం మొత్తంలో కలకలం రేపింది. రాజకుమారి చాలా అందంగా ఉండేది. అంత గొప్ప ప్రకటన చేసినా ఎవ్వరూ ముందుకు రావడం లేదు. అందరూ ప్రాణాలు పోతాయి అంటూ భయపడుతున్నారు. కానీ అప్పుడే ఒక సంఘటన జరిగింది. అదే గ్రామంలో ఒక పేద రైతు కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 2 కుమారులు ఉండేవారు. వారి ఇల్లు పూరి గుడిసె.
చాలా పేద కుటుంబం. తినడానికి వారికి సరిగ్గా తిండి కూడా లభించడం లేదు. వారి తల్లిదండ్రుల వయస్సు కూడా పెరిగిపోయింది. అందులో పెద్ద కుమారునికి స్వార్థం ఎక్కువ. కపటబుద్ధి కలిగినవాడు. అడ్డదారిలో ధనం సంపాదించాలనే ఆశతో ఎప్పుడూ నష్టపోతూ ఉండేవాడు. ఇక చిన్నవాడు శాంతంగా ఉండేవాడు. చాలా దయ కలిగినవాడు. చిన్న చిన్న పనులను చేస్తూ అలా వచ్చిన ధనంతోనే చాలా సంతోషంగా ఉండేవాడు. వచ్చిన దాంట్లోనే ఎవరైనా సహాయం అడిగితే వారికి సహాయం కూడా చేసేవాడు. వాళ్ళ తల్లి వాళ్లకు ఎప్పుడూ ఇలాగే చెబుతూ ఉండేది, బిడ్డలారా, ధర్మ మార్గంలో నడిచినవాడు ఆలస్యంగానైనా సరే తన గమ్యానికి చేరుతాడు అని చెప్పేది. ఇక మహారాజు చేసిన ప్రకటనను విన్న ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు. అందులో పెద్దవాడు తన మనస్సులో ఇలా అనుకుంటున్నాడు, నేను ఆ జంతువును చంపితే రాజకుమారితో నా వివాహం జరుగుతుంది. అలాగే సగం రాజ్యం కూడా నాకే లభిస్తుంది. ఈ పేదరికంతో చచ్చే కన్నా నా ప్రాణాలకు తెగించి ఆ జంతువును చంపితే సుఖమైన జీవితం లభిస్తుంది. పేదరికంలో అయినా చివరికి మరణించవలసిందే. అందుకే ప్రయత్నమైతే చేస్తాను అని అనుకున్నాడు. ఇటు ఆ చిన్న కుమారుడు ఇలా ఆలోచిస్తున్నాడు, ఆ క్రూరమైన జంతువు వల్ల అమాయకమైన ప్రజలు నష్టపోతున్నారు. నేను ప్రయత్నమైతే చేస్తాను. ఆ జంతువును నేను చంపితే ఊరంతా సంతోషంగా ఉంటుంది. అందరి బాధలు తొలగిపోతాయి అని అనుకున్నాడు. ఇక రాత్రికి ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. అప్పుడు ఆ వృద్ధ తండ్రి, నాయనలారా, మీ ప్రాణాలు పోయే సాహసాలు ఎందుకు చేస్తారు? ఈ వృద్ధాప్యంలో మీ అవసరం మాకు చాలా ఉంది అని అంటాడు. అప్పుడు పెద్దవాడు, చూడండి, మనం జీవితాంతం ఈ పేదరికంలోనే గడిపేద్దామా? ఒకవేళ మేము ఆ జంతువును చంపగలిగితే మన జీవితాలు మారిపోతాయి. ఒకవేళ ఆ జంతువే మమ్మల్ని చంపినా మాకు బాధ లేదు. ఎందుకంటే ఆకలితో చచ్చే కంటే ఆ జంతువు చేతిలో ఊరి కోసం చావడమే మంచిది అని అంటాడు. ఇక తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు. ఇక ఉదయాన్నే ఇద్దరూ వెళ్ళడానికి సిద్ధమైనారు. పెద్దవాడు ఒక కత్తిని, ఒక పెద్ద కర్రను తీసుకున్నాడు. చిన్నవాడు కేవలం ఒక కర్రను మాత్రమే తీసుకొని ఒక సంచిలో రొట్టెను కట్టుకొని సిద్ధమైనాడు. ఇక ఇద్దరూ మహారాజు వద్దకు చేరుకున్నారు. వారిని చూసిన మహారాజు ఎంతగానో మెచ్చుకొని, మీరిద్దరూ వేరే వేరే దిశలలో వెళ్ళండి. మీలో ఎవరైనా ఒకరు ఆ జంతువును చంపి తీసుకురండి అని అంటాడు. ఇక ఇద్దరూ అక్కడ నుండి అడవి వైపుకు వెళ్లారు. పెద్దవాడు పశ్చిమ దిశగా, చిన్నవాడు తూర్పు దిశగా వెళ్లారు. ఇక పెద్దవాడు వెళ్లిన పశ్చిమ దిశలో ఒక సారాయి కొట్టు ఉంది. అప్పుడు పెద్దవాడు ఇలా అనుకున్నాడు, నేను వెళ్ళేది క్రూరమైన జంతువును చంపడానికి. ఆ జంతువును చంపాలంటే నాకు ధైర్యం కావాలి. నేను ముందుగా ఇక్కడ కొద్దిగా మద్యం త్రాగి వెళ్తాను అంటూ అక్కడే ఆగిపోయాడు. చిన్నవాడు మాత్రం శాంతంగా తూర్పు దిశలో ముందుకు వెళ్తున్నాడు. అతను ఏమాత్రం భయపడడం లేదు. అలా ముందుకు వెళ్తూనే ఉన్నాడు. అలా కొద్ది దూరం నడిచిన తరువాత ఒక చెట్టు కింద కూర్చొని తాను వెంట తెచ్చుకున్న రొట్టెను కొద్దిగా తిని మళ్లీ ముందుకు కదిలాడు. అలా వెళ్తున్న అతనికి ఒక వృద్ధుడు ఎదురుగా వస్తూ కనిపించాడు. చిన్నవాడు అతనికి నమస్కరిస్తూ, మీరు ఎవరు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ వృద్ధుడు, నేను స్వార్థం, లోభం ఉన్న వ్యక్తుల ముందుకు రాను. నాయనా, నీలో ఏ స్వార్థం లేదు. అందుకే నేను నీ ముందుకు వచ్చాను అని అంటాడు. అప్పుడు చిన్నవాడు ఆశ్చర్యపోతూ, నేను కేవలం మా గ్రామాన్ని రక్షించుకోవడం కోసమే ఈ అడవిలోకి వచ్చాను. దానికోసం నేను నా ప్రాణాలనైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నా ప్రయత్నం మాత్రం ఆపను అని అంటాడు. అప్పుడు ఆ వృద్ధుడు, నువ్వు ధనం కోసం, నీ స్వార్థం కోసం వచ్చి ఉంటే నేను నీ దారిని మళ్లించేవాడిని. కానీ నువ్వు దయతో, ధైర్యంతో వచ్చావు. అందుకే నా చేతిలో ఉన్న ఈ అద్భుతమైన బల్యాన్ని నీకు ఇస్తున్నాను. ఇది సాధారణమైన ఇనుప బల్యం కాదు. ఇది ఒక రహస్య లోహంతో చేసిన బల్యం. ఇది చాలా శక్తివంతమైనది. ఇది నీకు చాలా ఉపయోగపడుతుంది. ఏదైనా ఒక క్రూరమైన జంతువు నీ మీదకు దూకే సమయంలో నువ్వు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఈ బల్యాన్ని దాని కడుపులో గుచ్చు. అలా చేస్తే అది వెంటనే మరణిస్తుంది అని అంటాడు. ఇక ఆ బల్యాన్ని తీసుకున్న చిన్నవాడు, మీ పేరేమిటి అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ వృద్ధుడు, పేరుది ఏముందిలే, పేర్లు చాలానే ఉంటాయి. కానీ నిజమైన వ్యక్తిని అతను చేసే పనుల ద్వారానే గుర్తుపడతారు. ఇక ఆలస్యం చేయకుండా ఆపదలో ఉన్న నీ ఊరుని కాపాడడానికి ముందుకు వెళ్ళు అంటూ అతను అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
ఇక చిన్నవాడు ఆ బల్యాన్ని తీసుకొని ధైర్యంతో ముందుకు వెళ్తున్నాడు. అలా అడవి లోపలికి వెళ్ళిన అతనికి ఒక జంతువు యొక్క పెద్ద పెద్ద పాదముద్రలు కనిపించాయి. అక్కడ చిన్న చిన్న చెట్లన్నీ విరిగిపోయి ఉన్నాయి. అక్కడ రక్తపు వాసన వస్తుంది. ఇవన్నీ చూసిన అతనికి ఆ క్రూరమైన జంతువు ఇక్కడే ఉంది అని అర్థమయ్యింది. ఇక అతను అడుగుల వేగం తగ్గించాడు. గుండెల్లో దడ పెరిగింది. కానీ ముఖంలో మాత్రం భయం లేదు. తన ముందు ఉన్న దట్టమైన పొదల్లో శ్వాస తీసుకునే శబ్దం వినిపిస్తుంది. చూస్తూ ఉండగానే ఒక భయంకరమైన జంతువు ఆ పొదల్లోంచి బయటకు వచ్చి అతని ముందు నిల్చుంది. దాని శరీరం పర్వతంలాగా దృఢంగా ఉంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అది పెద్ద గర్జన చేస్తూ అతని ముందుకు వచ్చింది. ఇక అతను తన ధైర్యాన్నంతా కూడగట్టుకొని ఆ వృద్ధుడు ఇచ్చిన బల్యాన్ని 2 చేతులతో గట్టిగా పట్టుకొని ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ బల్యాన్ని దాని కడుపులో గట్టిగా దించేశాడు. అది గట్టిగా అరుస్తూ నొప్పిని తట్టుకోలేక నేల మీద పడిపోయింది. కొద్దిసేపు అరిచి అరిచి చివరికి తన ప్రాణాలను విడిచింది. కొద్దిసేపటి తరువాత ఆ జంతువును తన భుజాలపై వేసుకొని దీనిని మహారాజు ముందుకు తీసుకువెళ్తే దీనిని చూసిన వారందరూ తమ భయాన్ని విడిచిపెడతారు అంటూ ఆ బరువైన జంతువును మోస్తూ తిరిగి తన ఊరి వైపుకు వెళ్తున్నాడు. ఇక అడవి లోపల ఇంత జరుగుతున్నా మరోవైపు పెద్దవాడు మాత్రం వేరే దిశలో బయలుదేరి వెళ్తున్నాడు. అతని మనస్సులో ఆ గ్రామాన్ని రక్షించాలనే ఆలోచన లేదు. ఆ క్రూరమైన జంతువుతో యుద్ధం చేసే ధైర్యం కూడా లేదు. అతని చేతిలో కత్తి ఉంది. కానీ ఆ కత్తి కంటే ఎక్కువగా అతని మనస్సులో కపట బుద్ధి, లోభం నిండి ఉంది. ఇంకా అతను అడవి లోపలికి వెళ్ళనే లేదు. అతనికి దారి మధ్యలోనే ఒక పాత సారాయి కొట్టు కనిపించింది. అక్కడ కొందరు మద్యం తాగుతూ కనిపించారు. అప్పుడు పెద్దవాడు తన మనస్సులో ఇలా అనుకుంటున్నాడు, ఆ జంతువుతో యుద్ధం చేయాలంటే ముందుగా నా కడుపు నిండాలి, అలాగే నాకు ధైర్యం రావాలంటే ఈ సారను తాగాలి అంటూ ఆ గుంపులో కూర్చొని వారితో పాటు మద్యం త్రాగడం ప్రారంభించాడు. అలా కొంచెం మద్యం త్రాగిన తరువాత అతను మత్తులో ఇలా అంటున్నాడు, అందరూ బాగా వినండి, ఆ క్రూరమైన జంతువును చంపి చీల్చేస్తాను. ఇక రాజకుమారితో నాకు వివాహం జరుగుతుంది. అంతేకాదు ఈ రాజ్యంలో సగభాగం నాకే వస్తుంది అంటూ గొప్పలు చెప్పుకుంటున్నాడు. అది విన్న కొంతమంది నవ్వుకున్నారు. కానీ మరికొంతమంది మాత్రం ఆ మాటలను నమ్మేశారు. అసలు నిజం ఏమిటంటే అతని మనస్సులో భయం, బలహీనత ఎక్కువగా ఉన్నాయి. అలా అతను అక్కడ మద్యం త్రాగుతూనే ఉన్నాడు. అలా తాగుతున్న అతనికి దూరం నుండి వస్తున్న తన తమ్ముడు కనిపించాడు. అతని భుజం మీద చనిపోయిన జంతువు, ఒక చేతిలో బల్యం కనిపించాయి. అది చూసిన అన్న ఆశ్చర్యపోతూ తన మనస్సులో ఇలా అనుకుంటున్నాడు, నేను ఇన్ని రోజులు నా తమ్ముడు బలహీనుడు, తెలివి తక్కువవాడు, ధైర్యం లేనివాడు అని చిన్నచూపు చూశాను. కానీ అతనే ఇప్పుడు ధైర్యంగా ఆ క్రూర జంతువును చంపి గొప్ప పని చేశాడు. ఇక అతనిలో ఈర్ష్య మొదలయ్యింది. అలాగే అతనిపై కోపం కూడా వచ్చింది. ఇప్పుడు నా తమ్ముడు ఆ జంతువును తీసుకువెళ్లి మహారాజుకు చూపిస్తే మహారాజు అతనికి సగం రాజ్యం ఇచ్చేస్తాడు. అంతేకాక తన కుమార్తెను ఇచ్చి వివాహం కూడా చేస్తాడు. అలా జరిగితే నేను మళ్ళీ పేదరికంలోనే బ్రతకాలి. లేదు లేదు, నేను అలా జరగనివ్వను. దానికోసం నేను ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి అంటూ కపట ప్రేమను చూపిస్తూ తన తమ్ముని దగ్గరకు వెళ్ళి ఇలా అంటున్నాడు, అరే తమ్ముడు, నువ్వు నిజంగా చాలా గొప్పవాడివి. ఆ క్రూర జంతువుని ధైర్యంగా చంపి ఈ ఊరుని కాపాడావు. నువ్వు ఆ జంతువును భుజాలపై మోసి మోసి బాగా అలసిపోయావు. ఇక నువ్వు కొంచెం విశ్రాంతి తీసుకో, కొద్దిగా నీళ్లు త్రాగు, ఏదైనా ఆహారం తిని ఇద్దరం మహారాజు వద్దకు వెళ్దాం అని అంటాడు. నిజాయితీ గల చిన్నవాడు అన్నలోని మోసపు గుణాన్ని గ్రహించకుండా అన్న మెచ్చుకుంటున్నాడు అని అనుకొని ఆ జంతువును క్రిందకు దించి అన్నతో కలిసి కూర్చున్నాడు. పెద్దవాడు ముందుగా అతనికి మంచినీళ్లను ఇస్తాడు. ఆ తరువాత కొద్దిగా మద్యాన్ని కలిపి ఇస్తాడు. ఇలా మెల్లిమెల్లిగా మద్యం త్రాగుతూనే ఉన్నాడు. మెల్లిగా చిన్నవాడు మత్తులోకి జారిపోయి జరిగినదంతా ఇలా చెబుతున్నాడు, అన్నా, అడవిలో నాకు ఒక వృద్ధుడు కనిపించాడు. అతను నాకు ఒక అద్భుతమైన బల్యాన్ని ఇచ్చాడు. దీనితోనే నేను ఆ జంతువును చంపేశాను అని చెబుతాడు. ఇక పూర్తిగా లోభంతో నిండిన పెద్దవాడు ఒక దుర్మార్గపు ఆలోచన చేశాడు. సగం రాజ్యం అలాగే రాజకుమారి నా సొంతం కావాలంటే నేను నా తమ్ముని అడ్డును తొలగించుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. మరింత చీకటి పడింది. ఇక చిన్నవాడు పూర్తిగా మత్తులో ఉన్నాడు.
అతనికి నడవడం కూడా రావడం లేదు, తడబడుతున్నాడు. అప్పుడు పెద్దవాడు, తమ్ముడు రా, నేను నిన్ను పట్టుకొని తీసుకువెళ్తాను. పక్కనే ఉన్న వంతెనను దాటితే మనం మన ఊరికి చేరుకొని అక్కడ నుండి మహారాజు వద్దకు చేరవచ్చు అంటూ ఇక పెద్దవాడు జంతువును తన భుజాలపై వేసుకొని తమ్ముణ్ణి ఒక చేతితో పట్టుకొని ముందుకు నడుస్తున్నాడు. ఇక అడవి మధ్యలో ఉన్న ఒక పాత వంతెన మీదకు వాళ్ళు చేరుకున్నారు. అప్పుడు పెద్దవాడు చిన్నవాడిని చూస్తూ, నువ్వు ధైర్యంగా ఆ జంతువును చంపావు నిజమే, కానీ నువ్వు బహుమతికి అర్హుడవు కాదు. నాకు రాజ్యం కావాలి, యువరాణితో వివాహం కావాలి. నువ్వు ప్రాణాలతో ఉంటే అది జరగదు, అందుకే నువ్వు ప్రాణాలతో ఉండకూడదు అని అంటాడు. అప్పుడు చిన్నవాడు మత్తులోనే, అన్నా నువ్వేం మాట్లాడుతున్నావు? మనం ఇద్దరం ఒకే తల్లి బిడ్డలం, నాలో ప్రవహిస్తున్నది కూడా నీ రక్తమే. ఇన్ని సంవత్సరాలు కలిసే పెరిగాం, కలిసే తిన్నాం, అలాంటిది నువ్వు నన్ను ఎలా చంపుతావన్నా వద్దు అంటూ బ్రతిమలాడుతున్నాడు. కానీ పూర్తిగా లోభంతో నిండిన అన్న మత్తులో ఉన్న తమ్ముడిని 2 చేతులతో వంతెనపై నుండి క్రిందకు తోసేశాడు. క్రింద పడ్డ చిన్నవాడికి తీవ్రమైన గాయాలయ్యాయి, కానీ ప్రాణం మాత్రం పోలేదు. పెద్దవాడు పైనుండి తొంగి చూశాడు. చిన్నవాడు కదలడం కనిపించింది. వెంటనే క్రిందకు దిగి గాయాలతో బాధపడుతున్న తమ్ముణ్ణి చూసి ఏమాత్రం జాలిపడకుండా అతనిపై ఒక పెద్ద బండరాయిని వేసేశాడు. ఇక దాంతో అతను తన ప్రాణాలను విడిచిపెట్టేశాడు. ఇక పెద్దవాడు సాక్ష్యాలేమీ లభించకూడదని అక్కడే ఒక గుంత తీసి అందులో అతన్ని పూడ్చిపెట్టేశాడు. అతనిలో తన తమ్ముణ్ణి చంపిన పశ్చాత్తాపం ఇసుమంతైనా లేదు. ఇక రాజ్యం నాదే, యువరాణి కూడా నాదే, నా మిగతా జీవితాన్ని చాలా సుఖంగా బ్రతకవచ్చు అని అనుకున్నాడు. ఇక ఈ నిజం ఎవ్వరికీ తెలియదు అని అనుకున్నాడు. ఇక తెల్లవారుతున్న సమయంలో ఆ జంతువును తన భుజాలపై వేసుకొని నేరుగా గ్రామంలో నుండి మహారాజు వద్దకు చేరుకున్నాడు. జంతువు శవాన్ని మహారాజు ముందు పెట్టి అలసిపోయినట్టుగా నటిస్తూ, మహారాజా, మా గ్రామాన్ని చాలా కాలంగా భయపెడుతున్న ఆ క్రూరమైన జంతువు ఇప్పుడు చనిపోయింది. దీన్ని నేను నా ప్రాణాలకు తెగించి ఒంటరిగా పోరాడి చంపేశాను అని అంటాడు. ఊరివాళ్లు అది చూసి అతన్ని ఎంతగానో మెచ్చుకుంటున్నారు. అప్పుడు మహారాజు కూడా అతన్ని ఎంతగానో మెచ్చుకొని అతనికి బంగారం, ఇతర కానుకలను బహుమతిగా ఇస్తూ అతి త్వరలోనే ఒక శుభముహూర్తాన రాజకుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాను అని ప్రకటించాడు. ఇక గ్రామమంతా సంతోషంగా పండుగ చేసుకున్నారు. మళ్ళీ అందరూ పొలం పనులు ప్రారంభించారు. పెద్దవాడికి ఊరిలో విపరీతమైన గౌరవం పెరిగింది. ఇటు చిన్నవాడు ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు అతని కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. ఇక ఊర్లో ఉన్న వారందరూ ఇలా అనుకుంటున్నారు, పాపం చిన్నవాడిని ఆ జంతువే చంపి ఉండవచ్చు, లేదంటే ఇప్పటి వరకల్లా ఇంటికి వచ్చేసేవాడు అని అనుకున్నారు. ఇక పెద్దవాడు కూడా అన్ని గ్రామాలలో తిరుగుతూ, నా తమ్ముడిని నేను వెళ్ళకముందే ఆ జంతువు చంపేసినట్టుగా ఉంది, అతను బ్రతికి ఉంటే నాకంటే ముందుగానే ఊర్లోకి వచ్చేసేవాడు అంటూ బాధపడుతున్నట్లుగా అందరి ముందు చెబుతున్నాడు. ఆత్మవిశ్వాసంతో చెప్పిన అబద్ధం కొంతకాలం నిజంలాగే అనిపించవచ్చు, కానీ శాశ్వతంగా అది నిజం కాదు. నిజం ఏదో ఒక రోజున ఖచ్చితంగా బయటపడుతుంది. ఇలా 2 సంవత్సరాలు గడిచిపోయాయి. మహారాజు కుమార్తె కూడా వివాహ వయస్సుకు వచ్చింది. ఇక మహారాజు ఆమెకు పెద్దవానితో వివాహం చేయాలని ఒక ముహూర్తం కూడా నిశ్చయించుకున్నాడు. ఈ 2 సంవత్సరాలు కూడా పెద్దవాడు రాజభోగాలను అనుభవిస్తూ చాలా సుఖంగా కాలం గడుపుతున్నాడు. ఇక మరికొంతకాలం గడిచిపోయింది. అటు మహారాజు వివాహ ఏర్పాట్లలో నిమగ్నమైనాడు. అదే సమయంలో ఒక గొర్రెల కాపరి చిన్నవాడిని చంపి పాతిపెట్టిన చోటనే గొర్రెలను మేపుతున్నాడు. నది ప్రవహిస్తూ ఉండడంతో పైన ఉన్న మట్టి జారిపోయి లోపల ఉన్న చిన్నవాడి ఒక ఎముక బయటపడింది. దానిని చూసిన గొర్రెల కాపరి, అబ్బా, ఈ ఎముక ఎంత బలంగా ఉందో, దీనితో నేను వేణువు చేస్తాను అంటూ అక్కడ కూర్చొని ఆ ఎముకకు కత్తితో రంధ్రాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అలా చేస్తున్నప్పుడు ఆ ఎముక నుండి ఒక ధ్వని వినిపించింది. అందులో నుండి దుఃఖంతో నిండిన శబ్దాలు వస్తున్నాయి. ఓ మిత్రుడా, ఈ ఎముకతో ఒక మంచి వేణువును చెయ్యు. అలా చేస్తే నేను నా బాధను గీతంగా వినిపిస్తాను. నా స్వంత అన్నయ్యే నన్ను మోసం చేశాడు, వంతెనపై నుండి నన్ను తోసేశాడు, లోభంతో నన్ను హతమార్చాడు అంటూ శబ్దాలు వస్తున్నాయి. అది విని గొర్రెల కాపరి ఆశ్చర్యపోయాడు, భయంతో వణికిపోయాడు.
మళ్ళీ ఆ ఎముకను చెవి దగ్గర పెట్టుకున్నాడు. ధనం, ఆశ, కామం లాంటిది ఎంతటి రక్త సంబంధాన్నైనా దూరం చేస్తుంది. అత్యాశ వల్ల మానవుని ప్రాణాలు కూడా పోవచ్చు అని అంటుంది. అది విన్న ఆ గొర్రెల కాపరి ఆ ఎముకను ఒక వేణువులాగా మార్చి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి ఊర్లో ఉన్న వారికి ఈ విషయం చెబుతాడు. మొదటగా గ్రామస్తులు అతడి మాటను నమ్మలేదు. అప్పుడు అతను వాళ్ల ముందు కూడా ఆ వేణువును ఊదాడు. వారి ముందు కూడా అదే గానం వినిపించింది. అది విని అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు గ్రామంలోని వాళ్ళందరూ ఇలా అనుకుంటున్నారు, ఎవడి మనస్సు లోభంతో స్వార్థంతో నిండి ఉంటుందో వాడు స్వంత రక్తాన్నే అమ్ముకునే స్థితికి చేరుతాడు అని అనుకున్నారు. ఇక అందరూ కలిసి రేపు మహారాజు వద్దకు వెళ్ళి అతని ముందే ఈ వేణువును ఊదితే మహారాజుకు కూడా నిజం తెలుస్తుంది అంటూ మరుసటి రోజున మహారాజు వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో పెద్దవాడు కూడా అక్కడే ఉన్నాడు. అప్పుడు గొర్రెల కాపరి జరిగినదంతా చెప్పి మహారాజు ముందర దానిని ఊదాడు. అప్పుడు ఆ వేణువు తన పేరును చెప్పి, నేనే ఆ జంతువును చంపాను, కానీ మా అన్న నన్ను స్వార్థంతో చంపి ఆ జంతువును తానే చంపినట్టుగా చెప్పుకున్నాడు. అంతేకాదు, మీరు వెళ్ళి ఆ వంతెన క్రింద తవ్వి చూస్తే నా మృత కళేబరం కనిపిస్తుంది. అక్కడే మీకు సాక్ష్యాలు కూడా లభిస్తాయి అంటూ చెప్పింది. అది విన్న మహారాజుకు విపరీతమైన కోపం వచ్చింది. అక్కడ ఉన్నవారందరూ పెద్దవాడిని ఒక దొంగను చూసినట్టుగా చూస్తున్నారు. వెంటనే మహారాజు కొంతమంది సైనికులను పిలిచి వంతెన దగ్గరకు వెళ్లి అక్కడ నేలను తవ్వి చూడండి అంటూ ఆదేశించాడు. ఇక అందరూ వెళ్లి ఆ వంతెన కింద తవ్వి చూడగా అక్కడ వారికి ఒక మానవ కళేబరం బయటపడింది. దాని పక్కనే అతని దుస్తులు కూడా కనిపించాయి. అది చూసిన పెద్దవాడు గజగజ వణికిపోయాడు. నేనేం చెయ్యలేదు, ఇదంతా అబద్ధం, నాకేమీ తెలియదు అంటూ బుకాయించాడు. ఇక మహారాజు కోపంతో 2 దెబ్బలు వెయ్యగానే చివరికి నిజాన్ని ఒప్పుకున్నాడు. అప్పుడు మహారాజు గట్టిగా అరుస్తూ, అందరూ చూశారు కదా, స్వార్థం కోసం స్వంత రక్తాన్నే మోసం చేసిన వాడికి ఈ భూమి మీద బ్రతికే హక్కు లేదు అంటూ తమ్ముణ్ణి మోసం చేసి చంపిన అదే వంతెనకు ఒక తాడుని కట్టి ఇతన్ని ఉరితీయండి అంటూ శిక్షను విధించాడు. ఇక మహారాజు ఆదేశం ప్రకారం అందరూ ఊరి జనం చూస్తూ ఉండగానే అతన్ని ఆ వంతెనకు ఉరివేశారు. చివరికి తమ్ముణ్ణి చంపిన చోటే అన్న కూడా మరణించాడు. ఇక ఊరి వాళ్లందరూ కలిసి చిన్నవాడి కళేబరానికి అంత్యక్రియలు చేశారు. అప్పుడు మహారాజు, సత్యం కొద్దిసేపు దాగి ఉండవచ్చు, కానీ ఎప్పటికీ మరణించదు, మళ్లీ సమయం వచ్చినప్పుడు ప్రపంచం ముందు నిలబడుతుంది అని చెప్పాడు. ఆ రోజున ఆ గ్రామస్తులు 3 గొప్ప పాఠాలను నేర్చుకున్నారు. అందులో మొదటిది, లోభం సంబంధాలను తెంచేస్తుంది. ఇక రెండవది, సత్యాన్ని కొంతకాలం నిలిపివేసినా శాశ్వతంగా మాత్రం దానిని నాశనం చేయలేరు. ఇక మూడవది, ఇతరుల మేలు కోసం పనిచేసేవాడి పేరు ఎప్పటికీ గొప్ప వ్యక్తిగా చిరస్థాయిలో నిలిచిపోతుంది. కథను ముగించిన ఆ కాకి నక్కతో ఇలా అంటుంది, నేను చెప్పిన 3 విషయాలు మానవుని బుద్ధిని నాశనం చేస్తాయి. అందులో మొదటిది ధనం. డబ్బు ఎక్కువగా కనిపిస్తే చాలామంది తమ రక్త సంబంధాలను కూడా మరిచిపోతారు. ఇక రెండవది పదవి, అధికారం. అధికారం అనేది అతని లోపల దాక్కున్న స్వార్థాన్ని బయటపెడుతుంది. ఇక మూడవది స్త్రీ పట్ల కామం. కామం, స్వార్థమైన ఆకర్షణ ఇవి మానవుణ్ణి ఎంత దూరమైనా తీసుకువెళ్తాయి, ఎంత పెద్ద తప్పునైనా చేయిస్తాయి అని చెప్పింది ఆ కాకి. అది విన్న నక్క మెల్లిగా అక్కడ నుండి వెళ్ళిపోయింది. చూశారు కదా, ఎంత ప్రేమగా ఉంటున్నా వారి మధ్యలోకి ధనం, పదవి, స్త్రీ ఆకర్షణ లాంటివి మధ్యలోకి వస్తే ఆ ప్రేమలో స్వార్థం మొదలవుతుంది. ధనం కోసం, అలాగే శారీరక సుఖం కోసం మానవుడు తన స్వంత వారినే మోసం చేస్తాడు. మోసంతోనే ఆగకుండా కొన్నిసార్లు వారి ప్రాణాలను కూడా చాలా సులభంగా తీస్తున్నారు. అందుకే ఈ 3టితో మానవుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చూశారు కదా, మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.